2016 యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ట్రంప్తో పాటు ఫేస్బుక్ టీం ఒకటి కలిసి పనిచేసింది. ఎంబెడెడ్ టీం అంటారు దాన్ని. వారి పని ఏమిటంటే, ఆ టీం పని ఏమిటంటే ఓటర్లను టార్గెట్ చేసి వారిని ఆకట్టుకునే విధంగా తప్పుడు సమాచారాన్ని, ఫేక్ న్యూస్ను, వారి భావోద్వేగాలను రెచ్చగొట్టే సమాచారాన్ని వారిపైకి ప్రయోగించడం. విచిత్రం ఏమిటంటే, ఆ ఎన్నికల్లో ట్రంప్పై పోటీ చేసిన డెమోక్రాటిక్ అభ్యర్థి హిలరీ క్లింటన్కి కూడా ఫేస్బుక్ ఈ ఎంబెడెడ్ టీం వర్క్ ఆఫర్ చేసింది. మేము ఈ పని చేసి పెడతామని. హిలరీ తిరస్కరించింది దాన్ని. ఇదంతా జరిగేది మన డేటాతో. ఫేస్బుక్ బలం, అందులో ఉన్న మనబోటి కోట్లాది మంది యూజర్లు, మనందరి డేటా ఫేస్బుక్ సంపద. దానిని పెట్టుబడిగా పెట్టి ఫేస్బుక్ ఎన్ని ఆటలైనా ఆడుతుంది. మన డేటాతో ఆడే ఆటల్లో మనం పావులం. అది వైచిత్రి. 2017లో మయన్మార్లో రోహింగ్యా ముస్లింల ఊచకోత జరిగింది, జెనోసైడ్. ఆ సామూహిక వధకు ఫేస్బుక్లో చలామణైన విద్వేషపూరిత పోస్టులు, హేట్ పోస్ట్ చాలా వరకు కారణం.